రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా చేరికలు ఆగవని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తల గౌరవ మర్యాదలు తక్కువ కాకుండా చూసుకుంటామని ప్రకటించింది. పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. జగిత్యాల భారస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవడంతో నేతల చేరికలకు కాంగ్రెస్ విరామం ప్రకటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించిన ఏఐసీసీ చేరికలు కొనసాగుతాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా వివాదాలు పునరావృతం కాకుండా ఏకాభిప్రాయంతో చేరికలు కొనసాగించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. తెలంగాణలో నేతల చేరికలకు తలుపులు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చే వారిని వెనక్కి పంపించలేము కదా అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల చేరికపై విమర్శలు చేసేవారు గతంలో ఏం చేశారో వెనక్కి తిరిగి చూసుకోవాలని భారసను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. कांग्रेस पार्टी की दरवाजा सबके लिए खुला है। अगर कोई कांग्रेस गवर्नमेंट के ऊपर भरोसा रख के कोई एमएलए हमारे पार्टी में ज्वाइन करना चाहते हैं, उनके लिए दरवाजा खुली है। लेकिन उसके साथ साथ हमारे पार्टी का जो वर्कर्स है, उनका भावनाओं को हम कोई किसी भी तरह उनके भावनाओं को हम नकार नहीं कर सकते। वो भी साथ है और साथ ही चलेंगे, ऐसे कोई बात नहीं है। कांग्रेस पार्टी में पहले भी बहुत लोग ज्वाइन किए हैं और आगे भी देखिएगा बहुत लोग ज्वाइन करने वाला है, क्योंकि तेलंगाना में सरकार, कांग्रेस की सरकार बड़ा मजबूती से चल रहा है। तो జాయిన్ కావడానికి ఇది జాతీయ పార్టీ. ఎవరైనా మేము వచ్చి జాయిన్ అవుతామంటే వద్దు వద్దు అని పొమ్ముంటాం. దానికి సంబంధించి కూడా ఈరోజు పార్టీలో పనిచేసిన కార్యకర్త, అందుకోసమే అధిష్టానం కూడా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. పార్టీలో పనిచేసే కార్యకర్తలకి, నాయకులకి తప్పకుండా వారి గురించి ఆలోచన చేయటం, వారికి కూడా ప్రముఖమైన పాత్ర వహించే బాధ్యత తీసుకోవటం జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ భాగంలోనే ఈరోజు పార్టీ రాబోయే కాలంలో పటిష్టపరిచే కార్యక్రమానికి విషయంలో కూడా ఒక స్పష్టతమైన వైఖరితో ముందుకెళ్ళటం జరుగుతుంది. వారంతటా వారు ఏం చేశారో ఒకసారి వారు అడుక్కోవాల్సిన అవసరం ఉంది. వారు అడిగేటప్పుడు వారికి కొద్దిగా నైతికత ఉండాలా. వారు చేసిన కార్యాచరణ ఏంది, కార్యక్రమాలు ఏంది, 10 సంవత్సరాల కాలంలో మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చీల్చి, మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టపరిచే కార్యక్రమం చేస్తూ, బలహీనపరిచే కార్యక్రమం చేసి వాళ్ళే మళ్ళా తిరిగి మాట్లాడతామంటే దయ్యాలు వేదాలు పలికినట్టు. తేడా డెఫినెట్లీ కనబడతాం. మార్పు అనేది ఖచ్చితంగా చూపెడతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా వస్తాము అని అంటే ఏం చేద్దాం. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల ఢిల్లీ పర్యటనలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలి, ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అనే విషయాలపై సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మధు యాష్కి, సంపత్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు పలువురు మంత్రుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంత్రులుగా ఉన్నవారు పార్టీని సమర్థంగా నడిపేందుకు అవకాశం ఉండదన్న భావనకు ఏఐసీసీ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమర్థవంతంగా పార్టీకి సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ముందుకు వెళ్లే నాయకత్వం కావాలని యోచిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి సహా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి సీనియర్లతో చర్చించిన తరువాతే ఏఐసీసీ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఏమీ లేదన్న దీపాదాస్ మున్షి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. मुझे ये समझ में नहीं आ रहा है, कल से खत्म होने वाला है, खत्म वाली तो कोई बात ही नहीं पीसीसी टेन्योर का। पीसीसी टेन्योर कब खत्म होगा या कब से चालू होगा, ये तो पार्टी का डिसीजन है। स्टेट पीसीसी का डिसीजन ऊपर से हाई कमांड करते हैं, तो ऐसे कोई टेन्योर नहीं है लाइक विधानसभा लोकसभा की 5 साल चलेगा उसके बाद बदलना पड़ेगा, ऐसे कोई बात नहीं है. మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ పెద్దల వద్ద చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గాల వారు ఉన్నారు, ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, పార్టీ బలోపేతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని 6గురిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవిపైన స్పష్టత రాలేదు. 6 మంత్రిత్వ శాఖల్లో 2 రెడ్డి, 2 బీసీ, 1 ఎస్టీ, మరొకటి మైనార్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో బెర్త్ కోసం నాయకులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన 37 మంది నామినేటెడ్ పదవుల్లో కొందరి నియామకంపై మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కూడా ఢిల్లీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ 37 మందిని కొనసాగించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నప్పటికీ తమకు తెలియకుండానే నియమించిన వారిని తొలగించి ప్రత్యామ్నాయ నియామకాలు చేపట్టాలని కొంతమంది మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదో విధంగా సర్ది చెప్పి ఆ 37 మంది నామినేటెడ్ పదవుల పేర్లను అధికారికంగా ప్రకటించి జీవోలు ఇచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.